మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా బొత్స ఉన్నాడు కనుక బొత్సను అడుగుతున్నాడు తప్ప బొత్స సత్యనారాయణ సమర్థించకపోవడం ఇష్యూ కానే కాదు కదా. ఆ రోజు ఆయన ఉన్నాడా లేడా, ఆయన సమర్థించిందా లేదా, ఆయన కామ్గా ఉన్నాడా అనేది అసలు ఇష్యూనే కాదు, కాంటెక్స్టే కాదు. జగన్మోహన్ రెడ్డి సమర్థించలేదా, బహుశా బొత్స కూడా అన్నది తాను సమర్థించలేదని కాదు ఆయన అన్నది, తన పార్టీ సమర్థించలేదని ఆయన చెప్పి తమ నాయకుడు సమర్థించలేదని బొత్స అంటున్నాడు. అది వ్యక్తిగతం కాదు. అక్కడ బొత్స ఇచ్చిన రిప్లై కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ అండ్ హిస్ లీడర్. సో వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తాడు ఆయన తెలియదా. సో అందువల్ల బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేతగా తాను తమ నాయకుడు తమ పార్టీ ఆనాటి ఘటనల్ని సమర్థించలేదు అన్నాడు. ఓకే, నిజంగానే సమర్థించలేదు. ఈ మాట జగన్మోహన్ రెడ్డితో అనిపించండి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఒక్క రోజైనా ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత కానీ ఈ రోజు కూడా కానీ నేను ఆనాడు సమర్థించలేదు, మీరు కావాలంటే ఎక్కడైనా నేను సమర్థించినట్టు ఉందా చూడండి, కానీ నేను ఆ రోజు ఉపేక్షించాను, ఉదాసీనంగా ఉన్నాను, అది కూడా పొరపాటే అని ఒక మాట చెప్పమనండి, రిగ్రెట్ వ్యక్తం చేయమనండి. సభా నియమాలు సాంప్రదాయాలు ఇది మంచిది కాదు, ఎస్ ఐ రియలైజ్ ఇట్, కానీ ఆ రోజు మా వాళ్ళని నేను అంతర్గతంగా మందలించాను, పోనీ అది కూడా చెప్పచ్చు, బహిరంగంగా మందలించకపోవచ్చు కానీ బహిరంగంగా మందలించాల్సి ఉండే. ఇలా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వచ్చు, కానీ ఇంతవరకు దానిపైన జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వలేదు కదా. సో అందువల్ల తమ సభ్యులు మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు అని ఇప్పుడు ఆరోపణ కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని ఎవరు ఆరోపించలేదు కదా. కానీ సభానాయకుడిగా తన బాధ్యత, తాను అక్కడ ఉన్నాడో లేడో నాకు గుర్తులేదు, ఆ సమయంలో ఉన్నారు సార్, సభలోనే ఉన్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు. కొడాలి నాని ఆయనను చూస్తూనే మాట్లాడారని కూడా మనకు మీడియాలో వచ్చింది. బట్ ఏదైనా ఆ రోజు ఉన్నప్పుడు తాను ఒకవేళ గమనించలేదు అనుకుందాం, వాదనకైనా వెంటనే ఈ వివాదం అయ్యి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకొని సభలోనే ఆయన బయటకు వెళ్ళినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తూ ఇది పద్ధతి కాదు, మీరు అన్న నిజం, మీ ఆవేదన నేను ఒప్పుకుంటాను, మా సభ్యులు ఒకవేళ నేను గమనించలేదు, మా సభ్యులు ఒకవేళ మిమ్మల్ని అంత మాట అని ఉంటే దాన్ని ముక్త కంఠంతో ఖండించున్నాను, నేను స్పీకర్కి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక విచారణ బృందాన్ని ఏంటి జాయింట్ రెండు పార్టీల సభ్యులతో కలిసి ఆ ఫ్యాక్ట్స్ను మనం సీసీటీవీలు తీద్దాం, ఫ్యాక్ట్స్ స్టడీ చేద్దాం, నిజంగానే అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటాను అని ఉంటే అయిపోయింది కదా, చాలా హుందాగా ఉండేది కదా. సో అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉదాసీనంగా ఉన్నాడు, ఉపేక్షించున్నాడు. ఆ రోజు ఘటనల్ని గనక చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ కళ్ళల్లో ఆనందం కొరకే చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆనందించాడు, ఎంజాయ్డ్ ఇట్ కదా. ఖండించకపోవడం అంటే ప్రోత్సహించడమే కదా, ఖండించకపోవడం చర్యలు తీసుకోకపోవడం ప్రోత్సహించడమే కదా. సో వాళ్ళపైన అందుకే లోకేష్ నిన్న మాట్లాడింది, మరి వాళ్ళు టికెట్లు ఇచ్చారు కదా సమర్థించడం కాదా అన్నాడు. ఇంకా టికెట్ల గురించి మాట్లాడాడు, నేనైతే టికెట్లు కూడా మాట్లాడాను. టికెట్లు చాలా మంది ఇస్తారు, ఏముంది రాజకీయాల్లో, ఇప్పుడు వల్ల నేను మనిషి మళ్ళీ టీడీపీలో వచ్చినా మళ్ళీ టికెట్లు ఇస్తారు. రాజకీయ పార్టీలు ఏమున్నది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తారా లేదా, మళ్ళీ కలవలేదు రెండు పార్టీలు. సో చంద్రబాబు నాయుడు మోడీ మీ మామకు వెంట పోటు పడడంలో మీరు సీనియరు, మీరు పోలవరం ఏటీఎంగా మార్చారు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కలవలేదా. రాజకీయాల్లో వ్యక్తిగత అవమానాలు చేసిన వాళ్ళు కూడా కలుస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుపుకుంటారో లేదని చెప్పలేను, కానీ రాజకీయ అవసరాల కొరకు అన్ని వదిలేస్తారు. రాజకీయాల్లో తమ రాజకీయ అవసరమే ఉందనుకుందాం, ఆ వ్యక్తిగత అవమానాలు వదిలేస్తారు. అందుకే నేను మోడీ ఉదాహరణ, చంద్రబాబు నాయుడు ఉదాహరణ చెప్పాను. ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ కలవలేదా. సో రాళ్ళు విసురుకున్నారు కలవలేదా, నల్ల జెండాలు చెప్పుకున్నా కలవలేదా. అందువల్ల అది ఇష్యూ కాదు, టికెట్లు ఇవ్వడం ఇష్యూనే కాదు. టికెట్లు ఇస్తుంటారు, అది సమస్య కాదు. తెలుగుదేశమే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఏమన్నా వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు, మేము అనాలని అనలేదు, జగన్ మాత్రం అనిపించాడు, వాళ్ళు పాపం ఆయన పార్టీలో ఉండేవరకు అలా అన్నారు, కానీ ఆయన వ్యక్తిగత లేదని రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. కానీ అన్నిటికన్నా దానికన్నా ముఖ్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇప్పటి వరకు దానిపైన వ్యాఖ్యానం కానీ వివరణ కానీ చేయలేదు, ఆ ఘటనల్ని ఖండించలేదు, ఆ ఘటనల పట్ల విచారాన్ని వ్యక్తం చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమర్థించినట్లే. సమర్థించలేదు అని ఇప్పుడు బొత్స వివరణ ఇవ్వకపోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక రకమైన ఆలోచన, అయ్యో ఎందుకు ఆ పని చేసినాం, అది మనం మెడలు చుట్టుకుంటోంది కదా అని. చరిత్రలో జరిగిన తప్పిదాలు మెడలు చుట్టుకుంటాయి, ఎందుకు చుట్టుకోవు. సో చరిత్రలో తప్పిదాలు చేయకుండానే జాగ్రత్త పడాలి.
నీ చరిత్రలో జరిగి తప్పిదాలు చేస్తే అవి జీవితం అంతా వెంటాడుతూనే ఉంటాయి కదా, అది వ్యక్తి చరిత్ర అయినా పార్టీ చరిత్ర అయినా.